అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు, నా లవడ. హాలీవుడ్ హర్రర్ ఫిల్మోగ్రఫీకి మన సైడ్ ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఇంకా మరీ ముఖ్యంగా కాంజరింగ్ లాంటి ఫ్రాంచైజీకి అంత క్రేజ్ కాదు, మంచి ఫ్యాన్ బేస్ ఉంది మన సైడ్. కాంజరింగ్ ఫ్రాంచైజీలో 4th పార్ట్ కాంజరింగ్ ది లాస్ట్ రైట్స్ అని September 5th 4th పార్ట్ రిలీజ్ అయింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే దబ్బేసింది మా మూవీ, నచ్చలేదు నాకైతే. యాక్చువల్లీ కాంజరింగ్ ఫ్రాంచైజీలో ఫస్ట్ పార్ట్ ఒక 100% న్యాయం చేసింది అనుకుంటే, సెకండ్ పార్ట్ అనేది 200% న్యాయం చేసింది. లిటరల్లీ చెప్తున్నా, మీరు ఒకవేళ పార్ట్ 2 చూడకపోయింటే చూడండి. మంచి హర్రర్ ఎలిమెంట్స్తో, జర్క్స్తో చాలా బాగుంటుంది మూవీ. ఇంకా కమింగ్ టు పార్ట్ 3 లెట్ డౌన్ అయింది, చాలా 100% దిగిపోయింది. ఇంకా ఈ పార్ట్ 4 విషయానికి వస్తే పూర్తిగా లెట్ డౌన్ అయిపోయింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఇట్స్ ఎ యూజువల్ టెంప్లెట్. ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీకి ఒక దుష్టాత్మ పీడిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎడ్ లోరెన్కి జూడీ అనే కూతురు ఉంటుంది కదా, ఆ కూతురు పుట్టేటప్పుడు ఒక డెవిల్ అనేది వెంటాడుతూ ఉంటుంది. ఆ పిల్ల పెద్ద అవుతున్న కొద్ది వెంటాడుతూ ఉంటుంది. ఈ డెవిల్కి ఆ ఫ్యామిలీని పట్టి పీడిస్తున్న ఆ దుష్టాత్మకి సంబంధం ఏంటి, చివరికి ఈ డెవిల్స్ నుంచి వీళ్ళు సేఫ్గా బయటపడ్డారా లేదా అనేది స్టోరీ లైన్. ఎంటైర్ మూవీ మొత్తం ఒక మిర్రర్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఆ మిర్రర్ సీన్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ మొత్తం ఫస్ట్ 15 minutesలో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. దాన్ని కానీ మీరు మిస్ అయ్యారంటే మీకు మూవీ అనేది అర్థం కాదు. సో నా సజెషన్ ఏంటంటే, మూవీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ 15 minutes అనేది మిస్ అవ్వకండి. ఎంటైర్ మూవీ మొత్తం మంచి హర్రర్ ఎలిమెంట్స్, ఒక జర్క్స్తో కూడుకున్న సీన్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు తెలిసి ఇంటర్వెల్కి ముందు ఒకటి వస్తుంది, తర్వాత క్లైమాక్స్కి ముందు అంటే క్లైమాక్స్ 15 minutes ముందు ఒక హర్రర్ ఎలిమెంట్ సీన్ ఉంటుంది, అది బాగుంది. ఇంకా క్లైమాక్స్ కూడా లెట్ డౌన్ అయిపోయింది. యూజువల్గా ఈ పార్ట్స్లో ఎలా ఉంటుందంటే, ప్రొసీడింగ్లో ఆ డెవిల్కి సంబంధించి ఒక సొల్యూషన్ అనేది ప్రోగ్రెషన్ అవుతూ ఉంటుంది. లైక్ మీకు ముందు పార్ట్స్ చూడండి, ఆ డెవిల్కి ఏం చేస్తే నచ్చదో అనేది సింపుల్గా కొంచెం కొంచెం రివీల్ చేస్తూ లాస్ట్కు దాన్ని కలుపుతారు. ఇందులో ఏం ఉండదు, చాలా ఈజీగా డిఫీట్ చేస్తారు దెయ్యాన్ని. అరే అప్పుడే అయిపోయిందా, ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం టెక్నికల్లీ, అండ్ కెమెరా వర్క్ అనేది చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ డార్క్ సైడ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పిక్చరైజేషన్ ఎక్సలెంట్గా తీశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైనింగ్ విషయానికి వస్తే నాకు అంతగా కిక్ ఇవ్వలేదు, ఓకేష్ అంతే. అడల్ట్ కంటెంట్ విషయానికి వస్తే 3 to 4 సీన్స్ దగ్గర లిప్ లాక్ సీన్స్ అనేవి పెట్టారు, అది కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. ఇంకా నో బ్యాడ్ లాంగ్వేజ్. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, కాంజరింగ్ ఫ్రాంచైజీ ఫ్యాన్ బేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక డిసప్పాయింటింగ్ ఫిల్మ్ అని చెప్పుకోవాలి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు పార్ట్స్ చూడని వాళ్ళకి పర్లేదు అనిపించవచ్చు, వాళ్ళకి అర్థమవుతుంది కూడా. కొత్త కేసు, కంప్లీట్లీ న్యూ కేస్. ఇంకా మూవీ టీం వాళ్ళు అనౌన్స్ చేశారు ఇదే ఇంకా ఈ ఫ్రాంచైజీలో లాస్ట్ పార్ట్ అని. నేను ఎండ్ క్రెడిట్స్ వరకు వెయిట్ చేశాను, నిజమే, ఏ ఎండ్ క్రెడిట్ సీన్స్ కూడా వేయలేదు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ ది కాంజరింగ్ లాస్ట్ రైట్స్. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ 1 subscriber ఫ్రమ్ దిస్ వీడియో. ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీ విల్ మీట్ యు ఆన్ ద నెక్స్ట్ వన్. బై. Thanks a lot, and thanks a lot. Thank you.